స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అలాగే ఈ సమయంలో అల్పుడునైన నా కొరకు దేవుడు చేసిన అనేకమైనటువంటి మేలులు నిమిత్తమై ఆయన నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరికీ, అలాగే మమ్మల్ని ప్రేమించి మా మధ్యకు వచ్చినటువంటి రత్నపాల్ గారికి కూడా దైవ సేవకులు వందనాలండి. మనందరము కూడా విశ్వాసంలో నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము కాబట్టి, ఆయన ఇచ్చే రక్షణ కవచాన్ని ధరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కనుక దేవుడు మనకి ఈ దినము సజీవంగా నిలబెట్టారు. అంత మాత్రమే కాకుండా విశ్వాసంలో మరింతగా మనం స్థిరపడడానికి, రాబోతున్నటువంటి ఉగ్రత నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి ఆయన ఎంతో కృప చూపించారు. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమున దేవుడు తెలియచేసినటువంటి అనేకమంది మాటలు ధ్యానించుకోవడంలో ఒక భాగముగా మొదటి మాట సిలువలో ఆయన పలికినటువంటి లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమని చెప్పాను. చాలండి. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ ప్రయాణములో మన కొరకు ఒక గొప్ప సందేశాన్ని తెలియచేస్తూ ఉన్నారు. మన కొరకు అంటే విశ్వాసుల కొరకు మాత్రమే కాకుండా, దేవుని దృష్టిలో రక్షణ పొందుకున్నవారు, ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు లేదా సైనికులు కూడా మనతో పాటు పరిపాటిగా దేవుడు ఎంచుకొని ఉన్నాడు. ఆయన వెంబడించినటువంటి శిష్యులను మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా సమానంగా చూడగలిగే ఒకే ఒక వ్యక్తి ఆయన మాత్రమే. మనమైతే మనకిచ్చినటువంటి ప్రాధాన్యతని దృష్టిలో పెట్టుకుని వ్యక్తులకు కొన్ని స్థాయిలు కల్పిస్తామేమో, కానీ మన యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన శిక్షిస్తున్న ప్రజలకు కూడా, ఆయన శిక్షిస్తున్నటువంటి సైనికులను కూడా క్షమించమని తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి ఈ విజ్ఞాపనలో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి ఎలాంటి వైభోగాన్ని అనుభవించారు, ఆయన మహిమైశ్వర్యాన్ని అనుభవిస్తున్నటువంటి పరలోక రాజ్యములో ఆయన ఎలాంటి వైభోగాన్ని అనుభవించారు. దూతలతో పరిశుద్ధుడు 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 అని కొనియాడబడి సర్వ వైభోగాలు కలిగి ఉండి, ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో అతి కాంక్షుడైనటువంటి మహాగణుడైనటువంటి ఆయన ఎంత మట్టుకు తగ్గించుకుని భూమి మీదకు వచ్చారయ్యా అంటే, మనందరికీ తెలుసు ఆయన యొక్క శరీరము ఎంత మట్టుకు చేర్చబడి ఉందో మనందరికీ తెలిసిందే. మరి ఒక భూమిపైన వ్యవసాయం చేసే రైతు భూమిని దున్నేటటువంటి క్రమంలో ఎంత విధంగా దున్నేస్తాడో, అంటే దున్నిన తర్వాత ఎంత గట్టిగా, ఎంత బలముగా ఆ భూమిని దున్నితే అంత ఫలవంతంగా విత్తనం మొలకెత్తబడుతుంది. రైతు దున్నేటటువంటి విత్తనం వేయడానికి ముందు దున్నేటటువంటి ప్రాసెస్ అనేది పైన జరిగితే విత్తనము ఫలించే అవకాశం ఉండదు. అది మనందరికీ తెలిసిన విషయమే. సో ఆ భూమి దున్నించడం అనేది ఎంత గొప్పగా జరిగితే విత్తన ఫలింపు అనేది చాలా గొప్పగా జరుగుతుంది. ఇక్కడ కూడా యేసు క్రీస్తు ప్రభువాలు ఆయన శరీరాన్ని ఎంత దారుణంగా దున్నించబడి ఉన్నారంటే అంత దారుణంగా దున్నబడిందంట. మరి దున్నబడినటువంటి ఆయన దేహమును చూస్తున్నటువంటి మనము
ఫలించడానికి ఎందుకు ముందుకు రాలేకపోతున్నాం? దున్నబడినటువంటి ఆ సిలువ యాత్రలో ఆయన దేహమును గమనించిన మనము మన జీవితము ఎందుకు ఫలవంతంగా లేకపోతుంది? మన ఊహ తెలిసిన కాడి నుంచి ఈ సమయం వరకు కూడా ఫలించేటటువంటి కొమ్మగా మనం ఉన్నామా అంటే మన వ్యక్తిగత జీవితానికి తెలుసు సమాధానం ఏంటి అన్నది. కానీ మనకు కనువిప్పు కలిగించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనమందరము కూడా సాధారణంగా ఒక గుడ్ ఫ్రైడే అని అనుకోకుండా జీవితంలో నీ కొరకు నా కొరకు దేవుడు ఒక నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడని అనుకోవాలి. నూతన దినాన్ని దేవుడు అనుగ్రహిస్తేనే మనం మరుసటి దినమును చూడగలుగుతాము. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాన్ని దేవుని యొక్క సిలువ యాత్రను జ్ఞాపం చేసుకుని మనం ఇంకా దేవుని యొక్క నామములో స్థిరపరచబడతాము. మరి మనం మరణించినట్లయితే ఈ లోకము నుంచి ఈ రోజుకి ఈ దినము మనం లేకుండా మన జీవితం గతించిపోయినట్లయితే మన సరి చేసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఈ సమయంలో మనకు సరి చేసుకోవడానికి అవకాశం ఉంది. సరి చేసుకోవాల్సిన అవసరం మన జీవితంలో ఉందా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఉంది అంటే ఆయన చెప్పిన మాట చూడండి, తండ్రి వీరేమి చేయున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక గొప్ప ప్రార్థన, అంటే తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థన చేయుచున్నారు. ఎవరి కొరకు ప్రార్థన చేయుచున్నారు? ఆయన కొరకు గొప్ప గొప్ప సౌకర్యాలు కల్పించినటువంటి వ్యక్తుల కొరక, లేదా యేసుక్రీస్తు ప్రభుల వారు బ్రతుకున్నంత కాలంలో ఆయనటువంటి అవసరాలు తీర్చినటువంటి వ్యక్తుల కొరకు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడా? లేదు. ఆయన ద్వారా మేలులు పొందుకుని ఆయన ద్వారా అనేకటువంటి స్వస్థతలు పొందుకున్న వారందరూ సహితము విడిచిపెట్టేటువంటి క్షణాలయ్యాయి. వాళ్ళందరూ విడిచిపెట్టేశారు. అనేకమైన మేలులు పొందుకున్నారు, ఆయన ద్వారా స్వస్థత పొందుకున్నారు, అంటే ఆహారము లేని సమయంలో పోషించబడి ఉన్నారు, చనిపోయినటువంటి సమయంలో తిరిగి లేపబడి ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుడి సిలువ యాత్రలో ఏమైపోయారు? మౌని అయిపోయారు. వాళ్ళందరూ ఎప్పుడు నిలబడలా. అయినా సరే ఆ బిడ్డలను సహితము, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని శిక్షిస్తున్నటువంటి సైనికులైనను లేదా పరిచర్యలు లేదంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితో కూడా అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా, ఎందుకంటే మనం మేలు చేసిన వారిని మనం బాగుండాలని కోరుకుంటాము, మనకి కీడు చేసిన వారిని మనం శిక్షించాలని మనం కోరుకుంటాం. అది మన యొక్క ధన్యత, మన కృతజ్ఞత, అది మనకు జీవితం. ఈరోజు మనం ఇక్కడ కూడుకొని మనం మాట్లాడుకునే విషయంలో మార్చుకోవాల్సినవి, సరి చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇంతవరకు మన జీవితం ఏమైనప్పటికీ కూడా ఇంకొక రోజు మన జీవితంలో దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఇది మనం సరి చేసుకోవడానికే అని మనం గ్రహించుకొని ముందుకెళ్ళాలి. లేకపోతే ఆ రోజు దేవుడు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి, అనేకమైనటువంటి బాధలు అనుభవించి, అపహాస్యం చేయబడి, ముఖము పైన ఉమ్ము వేయించుకొని, ఇవన్నీ చేసి తిరిగి ప్రార్థన చేయడం ఏంటండి? మళ్ళీ ఇవన్నీ చేసి తిరిగి క్షమించమని ఆ వ్యక్తుల కొరకు ప్రార్థన చేయడం ఏంటి? ఇది కొత్తగా అనిపించట్లేదు మన జీవితానికి? కొత్తగా అనిపించట్లేదా? బైబిల్ చదివే లేదా ఆ వాక్యాలని లేదా దేవుని యొక్క మాటలను చదివి అర్థం చేసుకునే విధానంలో ఒక కొత్త మర్మం అర్థం కావట్లేదు మనకి. సో నేనైతే ఒక విషయం గమనించినట్లేదు ఏంటంటే, ఈ వాక్యం మనం గమనించినప్పుడు ఓకే, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము ఇంత ప్రభావవంతంగా ఉంటుందా? ఇంత ప్రభావవంతంగా ఉంటుందా? అంటే మనల్ని శిక్షించిన వారిని సహితము క్షమించగలమా? మన కొరకు అనేకమైనటువంటి మనల్ని బాధలు పెట్టిన వారిని సహితము, లేదా మనల్ని శిక్షకు మన కొట్టిన వారిని సహితము, అపహాస్యము చేసిన వారిని సహితము, నిందల పాలు చేసిన వారిని సహితము కూడా మనల్ని క్షమించవచ్చా? ఇది కొత్తగా లేదు. ఎవరో ఒక వ్యక్తి కొత్త విషయం తెలియజేశాడు మనకి. ఒక వ్యక్తి మన మధ్యకు వచ్చి ఒక కొత్త విషయం తెలియజేశాడు.
కొత్త విషయాన్ని మనం వెంబడించకుండా చెత్త విషయాలు మనం వెంబడించడం సరైన విషయం కాదు. నువ్వు కొత్త విషయాలను వెంబడించి దేవుని యొక్క మాటలు గైకుంటావని కాబట్టే కదా ఈరోజు నేను సజీవంగా ఉంచాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఈ మాటలు మనం ఉద్దేశించి ఏంటంటే, ఆ క్షణాల్లో ఆయన చాలా ప్రశాంతంగా ఉన్నారంట. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రయాస, ఆయన యొక్క సిలువ యాత్ర చాలా ఒత్తిడితో కూడుకున్నటువంటి సిలువ యాత్ర. ఆ దినం యెరూషలేము వీధుల నుంచి గొల్గొతా కొండ వరకు ఆయన యొక్క సిలువ ప్రయాణం అనేది ఏ విధంగా జరిగింది? ప్రశాంతంగా జరిగిందా? ఆనందంతో జరిగిందా? ఏమీ లేదు. చాలా చాలా ఒత్తిడితో కూడుకున్నది, చాలా వేదనతో కూడుకున్నది. ఆయన సిలువ యాత్ర మనం గమనించినట్లయితే అనేక అనుభవాలు మనకు తెలియపరుస్తారు. ఏంటో ఒత్తిడి ఏంటండి? ఇప్పుడు అక్కడ ప్రార్థన చేసి ఆయన క్షమించమని చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు అతను సిలువ ఎక్కవలసిన అవసరం ఎందుకు వచ్చింది? అసలు పిలాతు దగ్గర ఒక నిందుడు, ఒక అపరాధము చేసిన వాడుగా, లేదా ఒక పాపిగా, ఒక దోష సహితుడిగా ఆయన నిలబడడానికి కారణం ఏంటి? ఆయన ఒక తప్పు చేసిన వాడుగా, పాపము చేసిన వాడుగా నిలబడడానికి కారణం ఏంటి? ఇప్పటికీ కూడా మనం సరే అదంతా జరుగుతుందిలే అని అనుకుంటే మనకి ఎంత మాత్రము సరైన విషయము కాదు. దీంట్లో ఇక్కడ ప్రార్థనా భారాలు చాలా విధాలుగా ఉన్నాయి. దేవుని యొక్క సిలువలో ఆయన విజ్ఞాపన చేసినటువంటి మొదటి మాటలు అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ సిలువలో యేసుక్రీస్తు యొక్క జీవితం దాదాపుగా ముగిస్తున్నటువంటి సమయాలయ్యాయి. సిలువలో యేసుక్రీస్తు వారి జీవితం దాదాపుగా ముగుస్తున్నటువంటి సమయాలు. మరి అలాంటి సమయంలో ఆయన పలికిన మాటలు ఎంత గొప్ప మాటలు! ఎంత గొప్ప మాటలు! ఇందాక మనం విన్నట్టుగానే మరణంలో ఆ వ్యక్తి యొక్క చివరి మాటలోకి ఎంత ప్రాధాన్యత ఉంటుందో, అంతకైనా గొప్ప వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క చివరి మాటలు చాలా ప్రాధాన్యం. ఒకసారి మనం గమనించుకుంటే ఆయన మాటలు ఏమున్నాయి ఆయన మాటలు? నా కోసం ధనము సమకూర్చమని అన్నాడా? నా కోసము ఏదో ఒక గొప్ప త్యాగము చేసేయమని ఆయన స్వార్థంగా కోరుకున్నటువంటి సమయం ఏమైనా ఉందా? ఏమీ లేదు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ కొరకు నిన్ను దూషించిన వారిని, నిన్ను శిక్షించిన వారిని సహితము క్షమించమని అని చెప్పాడు. ఇందులో ఒక మర్మము, ఇందులో ఒక గొప్ప మంచి ఉద్దేశము ఈ లోకంలో జనాలకు అర్థం కావట్లా. సిలువ పైన 3 మ్రేకులు పీకుకోలేనివాడు దేవుడా అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆ మాట యొక్క తాత్పర్యాన్ని నువ్వు గమనిస్తే అసలు నీ హృదయంలో నీకు అలాంటి మాటలు ఎందుకు వస్తాయి? నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు, నీ తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వీరికి క్షమించమనే చెప్పాడు కదా. ఈ మాటల తాత్పర్యం నీకు అర్థం కావట్లేదా? ఈ మాటలకు ఉద్దేశము నీకు కనిపించట్లేదా? మరి ఎంతవరకు మనం మన ఇష్టం వచ్చినట్టు విధంగా మనం జీవితాన్ని గడిపేస్తాం? ఆ రోజు ఆయన చేస్తున్న ప్రార్థన, ఆయన సిలువ వైపు చాలా ప్రేమతో చూస్తున్న తల్లి కొరకు చేశారా? చేయలేదే. పోనీ ఆయనతో పాటు శిష్యులు ఆయన కొరకు వెంబడించి ఆయనతో పాటు పరిచర్యలో ఉన్నటువంటి శిష్యుల కొరకు చేశాడు ఆయన ప్రత్యేకంగా? లేదు. ఎవరి కొరకు చేశారు? కొరడాలతో హింసిస్తున్నటువంటి సైనికుల కొరకు, అపహాస్యం చేస్తున్నటువంటి వ్యక్తుల కొరకు. చూసారా? దాన్ని బట్టి మనల్ని దేవుడు ఏం నేర్చుకోమన్నాడు? యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని ఏం నేర్చుకోమన్నాడంటే, నన్ను పోలి నడుచుకోండి అనే మాటకి ఈ వాక్యాన్ని అనుసంధానం చేస్తూ, నేను ఏ విధంగా ఈ లోకంలో దూషించబడి ఉన్నానో, నేను ఈ లోకంలో ఏ విధంగా నేను వెలివేయబడి ఉన్నానో, కొట్టబడి ఉన్నానో, నలుగుగొట్టబడి ఉన్నానో, మాటల ద్వారా చేతల ద్వారా ఏ విధంగా నేను తృణీకరించబడి ఉన్నానో, మీరు కూడా అదే విధంగా తృణీకరించబడే సమయం వస్తుంది. కాబట్టి అప్పుడు మీరు కూడా ఏం చేయాలి? ఆ సమయంలో సహంను కోల్పోకుండా విశ్వాసాన్ని ఆధారంగా చేసుకుని మీరేం చేయాలంట? ప్రార్థన చేయండి.
నన్ను నిందిస్తున్నటువంటి ప్రజల కొరకు. అంటే ఇప్పుడు నేనున్నాను, నన్ను ఎవరైనా నిందిస్తున్నా, లేదా మిమ్మల్ని ఎవరైనా నిందిస్తున్నా, మీపైన ఎవరైనా అబద్ధ సాక్ష్యం చెప్తున్నా, లేదా మీపైన ఎవరైనా సరే వ్యతిరేకమైనటువంటి తలంపులు కలిగి ఉన్న దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తున్న విషయం ఏంటంటే ఆ వ్యక్తుల కొరకు ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. చేద్దాం, ప్రార్థన చేస్తాం. ఇది ధనముతో కూడుకున్నది కాదు, వ్యయ ప్రయాసలతో కూడుకున్నది కాదు, మన యొక్క బలమును వెచ్చించి, సమయమును వెచ్చించి త్యాగము చేయాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి నీకు పరలోక రాజ్యము స్వతంత్రించుకోవాలని నువ్వు అనుకుంటే యేసును పోలి మనం నడుచుకోవాలి. పౌలు గారు పోలి నడుచుకున్నారు. ఆయన యొక్క జీవితం ఎట్టి రీతిగా ఆశీర్వదించబడి ఉందో శ్రమల తర్వాత మనం తెలుసుకున్నాం. మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం పోలి నడుచుకున్నట్లయితే మన అద్భుతాలు మనం ఆ జీవితంలో పొందుకోగలుగుతాము. శత్రువుల కొరకు ప్రార్థన చేశాడు, శిష్యుల కొరకు చేయలా. అపహాస్యం చేసిన వారు వ్యక్తుల కొరకు ప్రార్థన చేశాడైనా తల్లి కోసం చేయలా. చూసారా? కాబట్టి ఈ లోకంలో అనేకమైన వ్యక్తులు సంధించబడుతున్నారు, అనేకమైన వ్యక్తులు నశించిపోతున్నారు, లోకంలో కలిసిపోతున్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని. అదే మన భారము. దేవుడు ఆయన భుజముల పైన మన పాపమును సిలువ రూపంలో భరించి ఉన్నాడు. ఆయన మన భుజముల పైన పెట్టిన భారం ఏంటి? ప్రార్థన. మన సహోదరుల కొరకు, రక్షణ లేని వారి కొరకు, లోకంలో సంచరిస్తున్నటువంటి దేవుని వెలుగులోకి రాని ప్రజల కొరకు ప్రార్థన చేయాలనే భారము ఆయన మన జీవితంలో పెట్టాడు, మన భుజాల పైన పెట్టాడు. అది మనం గ్రహించాలి. అది గ్రహించపోయినట్లయితే చాలా మన క్రైస్తవ జీవితానికి మనకి అసలు ఏమాత్రం సరైన విషయం కాదు. అలాగే శత్రువుల కొరకు ప్రార్థించే క్రీస్తు ప్రేమలో గొప్పద మర్మం ఉందంట. శత్రువుల కొరకు ప్రార్థించేది క్రీస్తు ప్రేమలో ఒక మర్మం. ఏంటి ఆ మర్మం? ఎంత మర్మం అంటే ఎన్నిసార్లు క్షమించాలి దేవుడా అంటే, ఎన్నిసార్లు క్షమించాలి సహోదరుడా అంటే ఆయన, లేదా ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అంటే ఆయన ఎన్నిసార్లు క్షమించమని చెప్పాడు? 7 మార్లు చెప్పాడా? 77 మారులైనా క్షమించాలని. ఒక్క మారు క్షమించడానికి మనం అసలు ఏ విధంగా ఉన్నామంటే మనకు పరీక్షించుకోవాలి. అంటే ఈ యొక్క 18 గుడ్ ఫ్రైడే దినము ఈ సంవత్సరం 2025 ఈ సంవత్సరంలో మనం సజీవంగా ఉన్నాం. దేవుని నామమునకు స్తోత్రము. ఒకవేళ దేవుని చిత్తము ఏ విధంగా ఉంటుందో మన జీవితంలో తెలియదు. 2026 గుడ్ ఫ్రైడే దినము మనం చూస్తామో లేదో మనకు తెలీదు. కాబట్టే దేవుడు మనకి ఈ సమయంలో ఈ మాటలు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే మన జీవితము, మన ప్రాణము ఇంతలో పుట్టి అంతలో మాయమైపోయే జీవితం కాబట్టి ఏ క్షణాన మనం చనిపోతాం మనకు తెలియదు. కాబట్టి క్షమించడం అనేది ఈ సమయం నుంచే మనం మొదలు పెట్టాలా. దేవుని యొక్క మాటలు మనం పోస్ట్పోన్ చేయడము, తర్వాత చేద్దాము, కొన్ని మర్మాలు అనేవి మనము దాచడానికి ఎంత మాత్రం సరైన విషయం కాదు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే క్రీస్తు యొక్క షరతులను ప్రేమ మనకు నేర్పించాడు. క్రీస్తు షరతులు లేని ప్రేమను మనకు నేర్పించాడు. మనమే ప్రేమించడానికి కొన్ని షరతులు పెట్టుకుంటాం. మనం లోకము యొక్క ప్రేమ షరతులతో కూడుకున్నది అని మీరు నమ్ముతారా? లోకం యొక్క ప్రేమ షరతులతో కూడుకున్నది. ఏ ఇరువురు వ్యక్తుల మధ్యనైనా సరే, అది ఏ ఇరువురు వ్యక్తులైనా ఏ బంధము కలిగి ఉన్నప్పుడు కూడా షరతులతో కూడుకున్నది. ఆ షరతులు నువ్వు పాటించినట్లయితే అది ఏ ప్రేమైనా సరే పటాపంచలైపోతుంది, ఖచ్చితంగా అయిపోతుంది. షరతులతో కూడుకున్న ప్రేమను మనం ఎంత మాత్రం మనం ఆధారంగా చేసుకోకూడదు. క్రీస్తు యొక్క ప్రేమ షరతులు లేని ప్రేమ. నీ కొరకు, నా కొరకు ఆయన సిలువలో పరిశుద్ధ రక్తాన్ని చిందించేశాడు. ఏమైనా బదులు ఆశించాడా? షరతులు లేని ప్రేమ. నీ కొరకు, నా కొరకు దాదాపుగా ఎంత ఆ సిలువను మోస్తూ యెరూషలేము వీధుల నుంచి ప్రయాణం చేస్తూ అక్కడ వరకు, గొల్గొతా వరకు ఆయన ప్రయాణం చేసినటువంటి ప్రేమ షరతులు లేని ప్రేమ. మరి అలా షరతులు లేని ప్రేమను వెంబడిద్దామా, షరతులతో కూడుకున్న ప్రేమను వెంబడిద్దామా? అది మన జీవితానికి మనం అప్పచెప్పే. ఎందుకంటే మన జీవితంలో మనందరం ఇప్పుడు కూడా ఒక విశ్వాసులుగా మనమందరం దేవుని వాక్యంలో ఫలవంతులుగా ఉన్న మనందరము కూడా ఈరోజే మన తుది దినము, రేపుడు దినము మన చేతులు లేదు, మన చిత్తము కాదు. దేవునికి ఇష్టమైతే, ఆమేన్,
దేవునికి ఇష్టమైతే. కనుక మనకంటూ ఒక రోజు ఉండదు. ఈ సమయంలో నిలబడి ఉన్న నేను మరొక సమయంలో ఎక్కడుంటామో తెలియదు. కానీ ఈ సమయంలో ఇంత ఘనముగా ఇంత గొప్పగా దేవుడు నాకు ఇచ్చిన సమయం, ఈ సమయం నేను సద్వినియోగపరుచుకోవాలి. అలాగే మీరు కూడా ఈ సమయమును పోలే, ఈ సమయం నుంచే మన దేవుని యొక్క స్వరూపంలోకి మార్చబడకపోతే ఇంకా నిన్ను నన్ను పాతాళం నుంచి రక్షించగలడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. శాంతమూర్తిగా లేదంటే దీర్ఘశాంతము కలిగిన దేవుడు ఉగ్రరూపం దాల్చి మన మధ్యకు వచ్చే సమయం ఉంది. కనుక మనందరము చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ గొప్ప మాటలు, ఎందుకంటే ఒక వ్యక్తి మనకు చెప్పిన విషయం ఏంటంటే, కార్డినల్ బోర్గి అనే ఒక గొప్ప విశ్వాసి, కార్డినల్ బోర్గి అనే గొప్ప విశ్వాసి అని ఒక మాట చెప్పాడు. ఒక గొప్ప మాట ఏంటంటే, ఈ భూమిపైన బ్రతకడానికి కావలసిన సదుపాయాలన్నీ సమకూర్చుకున్నాను కానీ ఒక్క చావుకు తప్ప అనే విషయాన్ని ఆయన చనిపోయే సమయంలో తెలియపరిచాడంట. భూమి మీద బ్రతకడానికి సమస్తాన్ని సమకూర్చుకున్నాను, సర్వ సౌకర్యాలు సదుపాయాలకు సమకూర్చుకున్నాను, కానీ ఒక్క చనిపోవడానికి తప్ప అని అన్నాడంట. చావుని ఎవరూ కూడా తప్పించుకోలేము. కానీ చావడానికి సిద్ధంగా ఉన్న మనం అందరం ఏం చేయాలి? దేవుని మాటలను మనం ధరించుకున్నట్లయితే, ఎందుకంటే ఆ రోజుల్లో రోమీయులు దోషులను శిక్షించడానికి సిలువనే ప్రధానంగా ఎంచుకున్నారు. సిలువనే ప్రత్యేకమైన శిక్షగా రోమీయులు ఎంచుకున్నారు. ఆ సిలువ మోయిస్తూ అదొక్కటే కాదు కదా, కొరడాడబ్బలు ఎన్ని దారుణమైనటువంటి శిక్ష మన కొరకు ఆయన అనుభవించారు. ఆ కొరడ ఎట్లా అంటే పదునైనటువంటి లోహములతో తయారు చేసినటువంటి విధముగా ఉంటుందండి. పదునైనటువంటి లోహములు, అలాగే పదునైనటువంటి ఈ యొక్క గొర్రె ఎముకలతో, పదునైనటువంటి గొర్రె ఎముకల లోహములతో తయారు చేసినటువంటి కొరడ అంట. ఒక కొరడ దెబ్బ అలా కొడితే ఆ లోహము లేదా ఆ ఎముకలు అలా ఆయన యొక్క దేహములోకి గుర్చబడి ఇలా లాగినప్పుడు మాంసం అనేది చీల్చబడి బయటకు వచ్చేస్తుంది. నా కుటుంబంలో సభ్యులుగా ఆయన లేరే, నా బంధువులు సమూహంలో ఆయన సభ్యులుగా లేరు. మరి ఆయన ఎందుకొరకు మన కొరకు వచ్చాడు? ఆయన ఎందుకొరకు నా కొరకు ప్రాణాన్ని ఇచ్చాడు? కనుక మనం, ఎందుకంటే మనందరము కూడా ఈ లోకంలో ఏ ఒక్కటి కూడా షరతులతో కూడుకున్నది, ఏ ఒక్కటి కూడా శాశ్వతమైనది కాదు. కనుక మనందరం గ్రహించుకుని ఆయన ఎందు నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు, ఎందు నిమిత్తము సిలువకు అప్పచెప్పబడి ఉన్నాడు, ఎందు నిమిత్తము ఆయన యొక్క దేహము, సుందరమైనటువంటి దేహము, మన పలకడానికి ఎంత గొప్ప వచనాలు ఉన్నాయో, సుందరమైనటువంటి స్వరూపము. ఆ రోజు సిలువలో ఏ విధంగా కనిపించింది? సుందరమైనటువంటి దేహము. ఆయన ముట్టితే స్వస్థత, ఆయన మాట్లాడితే స్వస్థత, ఆయన నడిస్తే స్వస్థత. అంత సుందరమైనటువంటి దేహము కేవలం నీ కొరకు నా కొరకు కాదా సిలువలో బలియాగం అయిపోయింది. ఒక వ్యక్తి అంటాడు, సిలువ పైన దేవుడు ఎందుకు మరణించవలసి వచ్చింది, ఆయన ప్రాణమును ఎందుకు అర్పించుకోవలసి వచ్చింది అంటే లేఖనములు నెరవేర్ప. కరెక్టే, లేఖనములు నెరవేర్పు. దానికన్నా ముందు నేనేం చెప్తానంటే నా పాపములు కాదా ఆయన కారణం సిలువ అయిపోవడానికి? నీ పాపంలో నా పాపంలో కాదా వాళ్ళు సిలువపై చనిపోవడానికి కారణం? ఆ రోజు సిలువ పైన ఆయన చనిపోతుంటే లోకమంతా చీకటి కమ్మేసిందంట. లోకమంతా చీకటి కమ్మిందంట. కానీ ఒక వ్యక్తి అంటే లోకమంతా చీకటి కమ్మింది అంటే నేనంటాను, లోకమంతా చీకటి కమ్మడం కాదు, యేసుక్రీస్తు దేహమును మన పాపాలు కమ్మేసాయని చెప్తాను నేను. యేసుక్రీస్తు దేహం మనకు పాపాలు కమ్మేసని, మన పాపాలు కమ్మేసినాయి కాబట్టే మనం అనుభవించాల్సినటువంటి మరణ శిక్షణ ఆయన అనుభవించాల్సి వస్తుంది. మన తండ్రి అనుభవించలేదే నేను చేసిన పాపానికి శిక్ష, మన సహోదరులు అనుభవించరే మన పాపానికి శిక్ష, మన బంధువులు అనుభవించరు కదా మన పాపాలకు శిక్ష. మరి ఎవరో వ్యక్తి ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఆయన సమస్తాన్ని ఆయన అనుభవిస్తున్నాడు కదా. నువ్వు పరిశుద్ధత కోల్పోయినా నీకు తెలియపరుస్తున్నాడు.
ఒకప్పుడు ఫలవంతంగా పరిశుద్ధంగా పరిశుద్ధాత్మను పొందుకుని నిలబడి నువ్వు నరకబడుతున్న సమయంలో కూడా నీకు తోడుగా ఉంటున్నాడు. బలహీనమవుతున్న సమయంలో కూడా నీకు తోడుగా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తికి మించిన ఏ వ్యక్తి అయినా నీకు సహకారిగా ఉన్నాడో అంతకన్నా గొప్ప ఆయుధక్తి ఇది ఇచ్చాడు. ఎవడు ఇవ్వలేదు ఈ రోజులు ఈ లోకంలో. అలాంటి వ్యక్తి మన కొరకు మరణం అయిపోయాడు. ఈ సిలువ యేసుక్రీస్తు వారి యొక్క ఈ సిలువ ప్రయాణంలో ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధాన్ని మనం ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మరణం మనల్ని ఖచ్చితంగా కన్నీరు కనిపిస్తుంది. ఇళ్ళలోకి వచ్చినటువంటి ఆయన దైవము ఎందుకు సిలువ ఎక్కిందంటే తెలిసింది కదా మనందరికీ. సుందరమైన దేహం కలిగినటువంటి గొప్పది యేసుక్రీస్తు ప్రభులు వారు. తండ్రితో సమానులుగా ఎంచుకొనక ఈ లోకానికి వచ్చి ఆ విధంగా అయిపోవడానికి కారణం ఎవరు? నేను నా పాపములు కాదా? ఇంకా ఎంతకాలం నా పాపములు నేను భరించుకుంటూ ముందుకెళ్తాను? ఇంకెంతకాలం నా పాపములు నేను మోసుకుంటూ ముందుకెళ్తాను? ఇంకెంతకాలము నా పైన ఆతిథ్య లేదా నా పైన అపరాధములు లేదా నా పైన డంభము పలికిన వారిని క్షమించకుండా ఎంతకాలం నేను వాళ్ళపైన కోపం చూపించాలి? నో, అది కాదు. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో మనం ఆయన పోలి మనం నడుచుకోవాలంటే ఆయన మాటను మనం, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలను నువ్వు ఆధారంగా తీసి నడవకపోతే ఈ లోకంలో మన నిత్య రాజ్యానికి కావాల్సిన మార్గాన్ని మనం ఏర్పరచుకోలేము. నిత్య పరలోకాన్ని పొందుకోవడానికి కావాల్సిన అర్హతను మనం పొందుకోలేము. ఎందుకంటే ఆయన మాటలు సజీవమైనవి. ఆయన ఒక్కడే మన పరలోక రాజ్యాన్ని తీసుకొని పోయేవారు. కనుక ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాడు. మనం క్షమించాలి. ప్రతి ఒక్కరూ కూడా మన జీవితంలో అనేకమైన వ్యక్తులు మనకు తారసపడుతుంటారు, మనల్ని హింసిస్తూ ఉంటారు, మన బాధలు పెడుతూ ఉంటారు. క్షమించాలి. క్షమించకపోతే చాలా ఇబ్బంది పడతాం. ఎందుకంటే దేవుడి యొక్క మాటలు మనం ఆధారంగా చేసుకోకపోతే ఎంత మాత్రం దేవుని యొక్క పోలిక మనలో రాదు. మన యొక్క జీవితం రూపాంతరంగా మారాలి అంటే, ఈ పౌలు గారి జీవితం రూపాంతరంగా మారిందంటే కారణం ఏంటి? ఆయన పోలి నడుచుకున్నారు కాబట్టి. మన రోడ్లంతా తిరిగేసి ఇష్టానుసారంగా మన జీవితాన్ని గడిపేసి యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువుపై చెప్పిన మాట ఏమని? తండ్రి నా ప్రాణం ఈ చేతికి అప్పచెప్పుచున్నాను అని చెప్పిన మాట. స్టెఫను రాళ్లతో కొట్టబడుతున్న సమయంలో తండ్రి నా ప్రాణము నీ చేతికి అప్పు చెప్తున్నాను అన్న మాట సింపుల్గా మనం రోడ్లంటే తిరిగితే చెప్పేస్తాం. మనం స్టెఫన్ గారు చెప్పిన మాట, యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పిన మాట, చనిపోతున్న సమయంలో తండ్రి నా ఆత్మను మీకు చేతులకు అప్పు చెప్తున్నాను, వీరిని క్షమించండి అని స్టెఫన్ గారు చెప్తారు. యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పడం కూడా మనం చూసాం. మరి అంత ధైర్యంగా మనం చెప్పగలమా ఆ మాటని? మనం రోడ్లంటూ తిరుగుతూ మన ఇష్టమైనటువంటి మన స్వప్రయోజనాలు చేసుకుంటూ మనం ఏం చేస్తామంటే, ప్రభువా నా ఆత్మను, ప్రభువా నన్ను పరలోకాన్ని చేర్చుకోని చెప్పి అనేస్తాం. మనకు అర్హత లేదు. స్టెఫన్ గారికి ఉన్నటువంటి అర్హత మనకు లేదు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్న అర్హత అసలు ఎంత మాత్రమూ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు మనం ధరించుకున్నట్లయితే మనం ఆయన అలాగా రూపాంతరం చేయబడతాము. ఆయనలాగా రూపాంతరం చెందబడితే యేసుక్రీస్తు పరలోక రాజ్యంలోకి మనకి అర్హత సాధించుకోగలుగుతాం. అట్టి కృప కనికరం మనందరికీ ఉండాలని ఈ మాటల ద్వారా తెలియపరుస్తున్నాను. ఈ యొక్క మాటల దేవుడు యొక్క వినుకుల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్.